అత్యుత్తమ సేంద్రియ ఎరువు వర్మి కంపోస్ట్. ఒకప్పుడు భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండేది. వానపాముల సంచారం అధికంగా కనిపించేది. దీంతో నేల సారవంతమయ్యేది. రసాయన ఎరువులు మితిమీరి వాడడం వల్ల మట్టికి ఆ ప్రయోజనాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో కూరగాయల వ్యర్థాలు, పశువుల పేడతో వర్మి కంపోస్ట్ తయారు చేసి పంటలకు అందిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు. నేరుగా పశువుల ఎరువు వాడితే దీనిలోని పోషకాలు మొక్కలకు అందడానికి 2-3 నెలల సమయం పడుతుంది. అదే వర్మి కంపోస్ట్ ద్వారా అయితే నేరుగా అందించవచ్చు. దీని తయారీనే కుటీర పరిశ్రమగా చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నారు కడప జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. రసాయన ఎరువులు, పురుగు మందులను విచక్షణారహితంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు భూమిలో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా భూసారం క్షీణించడం, భౌతిక లక్షణాలు కనుమరుగవడం, పంట నాణ్యత దెబ్బతినడం, దిగుబడి పడిపోవడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటూ రైతన్నను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. దీనిని ముందుగానే పసిగట్టిన కడప జిల్లా పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన రైతు పాలెం చంద్ర 12 ఏళ్లుగా వర్మి కంపోస్టు తయారు చేసి రైతులకు అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వర్మి కంపోస్టు పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బయట ఎక్కడా ఉద్యోగ అవకాశాలు లేక నేను ఒక నిరుద్యోగిగా ఉన్నప్పుడు వర్మి కంపోస్టు పెట్టి రైతులకు సేంద్రియ ఎరువులను ఉపయోగించే విధానంలో నేను కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో వర్మి కంపోస్టు తయారు చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ప్రతి నెల ఒక 25 టన్నులు వర్మి కంపోస్ట్ తయారు చేసి మన కడప డిస్టిక్ కాకుండా అనంతపురం జిల్లా, తర్వాత చిత్తూరు డిస్టిక్, ఇక్కడ చాలా మంది రైతులకు, ఒక 500 మంది 600 మంది రైతులకు కంటిన్యూగా ఇస్తున్నాను. దీనివల్ల రైతులు ఏమైందంటే రసాయనిక ఎరువులు తగ్గించుకొని ఈ సేంద్రియ ఎరువులు ఉపయోగించడం వలన ఉత్పాదకత అనేది పంటలలో బాగా పెరిగిపోయింది. తర్వాత పంట నిలువ సామర్థ్యం కూడా బాగా పెరిగింది. దీంతో పాటు నేను ఈ వర్మి కంపోస్టు ఎక్కువ తయారు చేయడం వల్ల నేనొక్కనే ఉపాధి కలగడం కాకుండా నాతో పాటు ఒక 8 మంది పని చేసుకుంటూ వాళ్ళకు కూడా ఉపాధి కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి నేను ఉపయోగించే మెటీరియల్ ఏంటంటే, బయట నుంచి మార్కెట్ యార్డ్లో మనకు దొరికే వ్యర్థాల నుంచి ఒక 50% వ్యర్థాలు, 50% పేడ తీసుకొచ్చి బెడ్లలో నింపి దాన్ని మనం బాగా నీళ్లు బట్టి ఒక వారం రోజుల తర్వాత వానపాములు వదిలిన తర్వాత అది విసర్జించిన వ్యర్థాల ద్వారా మన వర్మి కంపోస్ట్ తయారవుతుంది. ఈ వర్మి కంపోస్ట్ను చీని చెట్లకు కానీ, అరటికి కానీ, తర్వాత మిరపకు కానీ, టమోటాకు కానీ, బొప్పాయి కానీ ప్రతి ఒక్క హార్టికల్చర్ క్రాప్కు మనం వేయడం వల్ల ఏమవుతుందంటే, రసాయనిక ఎరువులు ఎక్కువ విచక్షణారహితంగా వాడకుండా ఈ ఎరువులు వాడటం వల్ల ఏమవుతుందంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం బాగా పెరిగి సూక్ష్మ పోషకాలు అయితేనేమి, తర్వాత ప్రధాన పోషకాలైనటువంటి నైట్రోజన్, భాస్వరం, పొటాస్ అయితేనేమి, తర్వాత సెకండరీ న్యూట్రియంట్స్ సిఎంఎస్ అంటే మెగ్నీషియం, సల్ఫరు, మనకు ఈ కాల్షియం ఇవన్నీ బాగా లభ్యత ఎక్కువయ్యి పంటల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి భూమిలో కూడా పీహెచ్ లెవెల్ అంటే మనకు వేరుకుళ్ళు కానీ, తర్వాత ఎండు తెగులు, తర్వాత చీని బతాయిలు అయితే కనుక ఎక్కువ మోతాదులో బంక తెగులు ఇలాంటివి వస్తున్నాయి. ఇది వాడడం వల్ల రైతులకు దాని నుంచి చాలా వరకు అధిగమించి చెట్లు చనిపోవడం కూడా ఆగిపోతుంది అనమాట. దానికి కారణం ఏంటంటే, ఈ సేంద్రియ ఎరువులు మనం ఎక్కువగా ఈ వర్మి కంపోస్ట్ వాడడం వల్ల దీనికి మనకు లోపల వేరులో అనేటువంటి కొత్త వ్యవస్థ పుట్టి మనకు దాంట్లోంచి సేంద్రియ కర్బన శాతం పెరగడం వలన పంట కూడా ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా ఎక్కువ మనకు నాణ్యత గల ఫ్రూట్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఎక్కువ వర్మి కంపోస్ట్లో మేము ఏం చేస్తున్నామంటే, ఓన్లీ వర్మి కంపోస్ట్ కాకుండా ఎన్రిచ్డ్ వర్మి కంపోస్ట్ కూడా మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది గత 6 సంవత్సరాల నుంచి. ఈ ఎన్రిచ్డ్ వర్మి కంపోస్ట్ ఏంటంటే, వర్మి కంపోస్ట్ తయారైన తర్వాత దాన్ని జల్లించి పక్క తీసిన తర్వాత దాంట్లో మనము ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, అసిటోబ్యాక్టర్, పిఎస్బి, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, దాంతోపాటు మైక్రోరేజియా వ్యామ్ అంటే ఈ వ్యామ్ వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో అందుబాటులో లేని పోషకాలు కూడా మనకు అందించేదానికి తోడ్పడుతుంది. ఇలాంటి ఎన్నో రకాల జీవనెరువులు మిక్స్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది రైతులు చాలా సంతోషంగా నా దగ్గర తీసుకెళ్లి ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఫాలో చేయడం జరుగుతుంది. దీనివల్ల నాకేందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నేను ఒక్కనే జీవనోపాధి కలగడమే కాకుండా ఇతరులకు కూడా కొంచెం ఉపాధి చేకూరుస్తున్నాను. ఇక్కడ పులివెందుల ఏరియాలో మాది ఒక్కటే ఉంది. కాకపోతే అక్కడక్కడ దూరం నుంచి రైతులు వస్తున్నారు నా దగ్గరికి. అంత దూరం నుంచి రాకుండా ప్రతి మండలంలో ఒక యూనిట్ ఇట్లాంటి పెట్టుకొని పని లేని వాళ్ళంతా ఈ వర్మి కంపోస్ట్ తయారు చేసి రైతులకు అందిగలిగితే కనుక రాబోయే కాలంలో
మన కెమికల్ ఫర్టిలైజర్ అనేది చాలా వరకు కొనుగోలును తగ్గించుకోవచ్చు అనమాట. వానపాములు కూడా సప్లై చేయడం జరుగుతుంది. రైతులు కూడా నా దగ్గర కొనకుండా వాళ్ళు తోట దగ్గర చిన్న పాకలాంటిది వేసుకొని 2-3 బెడ్లు పెట్టుకొని ఆ బెడ్లలో వానపాములు ఇడిచి వాళ్ళకు వచ్చిన వ్యర్థాల ద్వారా వాళ్ళకున్న పశు సంపద ద్వారా వచ్చిన పేడ ద్వారా వర్మి కంపోస్ట్ తయారు చేసుకొని వాళ్ళ పొలాలకు వేసుకోమని సలహాలు కూడా ఇస్తున్నాను. వర్మి కంపోస్ట్ కాకుండా వానపాములు కూడా నేను సంవత్సరానికి 1 టన్ను వరకు వానపాములు కూడా రైతులకు సప్లై చేస్తున్నాను. దీని ద్వారా మంచి స్పందన వస్తుంది. నాకు వచ్చేసి ఇప్పుడు ప్రతి నెలకు వచ్చేసి 25 టన్నులు నేను వర్మి కంపోస్ట్ తయారు చేయడం వల్ల నాకు 1,50,000 దాకా పెట్టుబడి వస్తుంది. కానీ నాకు అవుట్పుట్ వచ్చేసి 3 లక్షల దాకా వస్తుంది. మనకు పెట్టుబడి అంతా 1,50,000 పోను. ఈ కూలి వాళ్ళకు వచ్చేసి 50,000 నుంచి 60,000 వరకు ఇచ్చే నాకు కనీసం అంటే నెలకు 60,000-70,000 ఇన్కమ్ అయితే పొందగలుగుతున్నాను. సాధారణంగా గుంతల్లో తయారు చేసే కంపోస్ట్ వినియోగంలోకి రావడానికి కనీసం 6 నెలల నుండి సంవత్సరం పడుతుంది. కానీ కేవలం నెల రోజుల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. పైగా ఈ సేంద్రియ ఎరువులో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల లభ్యత ఎక్కువగా ఉంటుంది. మనం పంటకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను వేరువేరుగా అందించాలి. వీటి ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. కాబట్టి రైతులు ఈ పోషకాలన్నీ ఒకే చోట లభ్యమయ్యే వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను విరివిగా వాడితే రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో డిమాండ్ నానాటికి పెరుగుతూ ఉండడంతో వర్మి కంపోస్టు తయారీని ఉపాధి అవకాశాలుగా మలుచుకోవాలంటున్నారు కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయి మహేశ్వరి. సో ప్రస్తుతం మనము వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు కాకుండా రసాయనిక ఎరువులు విపరీతంగా వాడడం వల్ల భూసారం తగ్గి నేల సమతుల్యత దెబ్బతింటూ ఉన్నది. సో దానికి ఆల్టర్నేటివ్గా మనము వివిధ సేంద్రియ ఎరువులను వేసుకోవచ్చు. సో అందులో ముఖ్యమైనది ఒకటి కంపోస్టులో వర్మీ కంపోస్ట్ ఒకటి. వానపాముల ఎరువు తయారీ అనేది మనకు చాలా సులువైన పద్ధతి, అలాగే రైతులు ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వానపాముల ఎరువు తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని కానీ లేకపోతే ఆర్య పథకంలో భాగంగా మనకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి 2016వ సంవత్సరంలో ఆర్య పథకం అనేది ముఖ్యంగా యువతను వ్యవసాయంలో నిలుపుకోవడం మరియు ఆకర్షించుకోవడంలో భాగంగా ఈ పథకాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ పథకంలో పలు యువ రైతులకి అనగా 40 సంవత్సరాల లోపు ఉన్న యువ రైతులకి వివిధ అనుబంధ వ్యవసాయ రంగాలు మరియు అనుబంధ రంగాలలో బిజినెస్ వ్యాపార రంగంలో వృద్ధి చేసుకోవడానికి మనము సలహాలు, సూచనలు అలాగే ఆర్థికంగా సహాయం అందించడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ రోజు పులివెందుల్లో పాలెం చంద్ర అనే రైతు గారికి మనకు 2019వ సంవత్సరంలో వానపాముల ఎరువు తయారీ కేంద్రానికి గాను మనము దాదాపు 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు 2019వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు దాదాపు 10-12 మంది యువ రైతులకు మనకు ముఖ్యంగా వానపాముల ఎరువు తయారీ కోసం మనము నిధులను సమకూర్చడం, అలాగే వాటి గురించి శిక్షణ ఇవ్వడము, సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. ఇక ముందు కూడా ఎవరైనా సరే మనకు వానపాముల ఎరువు తయారీ పైన శిక్షణ కార్యక్రమాలు కావాలన్నా, లేదు ఏదన్నా సలహాలు, సూచనలు కావాలన్నా వారికి ఏదన్నా మా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏదైనా ఆర్థిక సహాయం అందజేయడం అయినా జరుగుతూ ఉంటుంది. వాటికి రైతులు ఖచ్చితంగా ఆసక్తి చూపించి దీన్ని ఒక మంచి వ్యాపార అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మనవి.